హలో హాయ్ వెల్కమ్ టు TV9. సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ అని నమ్ముతారు ఇద్దరు. అందుకేనేమో ప్రజలని ఆలోచింపజేసే సినిమా, ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రజల్ని ఆలోచింపజేసే సినిమా మహర్షితో నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. సో సక్సెస్తో పాటు గౌరవం, మర్యాద కూడా దక్కటం చాలా ఇంపార్టెంట్ అన్నది వీళ్ళ ఫిలాసఫీ. సో ఐ హ్యావ్ విత్ మీ ది సక్సెస్ఫుల్ కాంబో దిల్ రాజు గారు అండ్ వంశీ పైడిపల్లి ఆన్ మై షో ఇన్ TV9. Welcome them. Hi sir. Hello. Congratulations first. Hearty congratulations. Thank you so much. Thank you. It feels so good. అని మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక మీనింగ్ఫుల్ సినిమాకి అవార్డు రావటం. అండ్ ముందు అసలు రాజు గారిని అడగాలి సార్, ఇప్పుడు రైతుల మీద ఒక సినిమా, రైతు కాన్సెప్ట్తో ఒక సినిమా, వీకెండ్ ఫార్మింగ్, ఇలాంటి ఒక కాన్సెప్ట్తో వంశీ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ముందు ఇమీడియట్ మీ రియాక్షన్ ఏంటి సార్? అప్పుడు అంటే జనరల్గా మీరు ఇన్ ఎవ్రీథింగ్ యూ సీ హౌ కమర్షియల్లీ వయబుల్ ఇట్ ఈస్, ఇది ఎంతవరకు కమర్షియల్గా దీనికి ఉంటుంది వాల్యూ అని అనుకుంటారు మీరు యూజువల్గా? యాక్చువల్ చెప్పాలంటే అండి, ఈ సినిమాకి బిగినింగ్ నేను ప్రొడ్యూసర్ని కాదు, వేరే వంశీ మహేష్ గారు అదర్ సెటప్లు అన్నీ ఫైనల్ అయినాయి. సో అక్కడేదో చిన్న డిస్కషన్ ఉందన్నప్పుడు వంశీ నా కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత నేను డైరెక్ట్ ఇమీడియట్లీ వంశీని అడిగాను. అదర్ ఆప్షన్ అడగడం ఎందుకు వంశీ, హీరో గారితో మాట్లాడదాము, నా కథ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసావు, ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అని ఇమీడియట్లీ వంశీతోనే. వంశీ హీరో గారితో మాట్లాడి రాజుగారు ఇలా ఉన్నారని అడిగితే, ఇంకా రాజుగారు అలా అన్న తర్వాత లేదు అందరం కలిసి జర్నీ స్టార్ట్ చేద్దామని అక్కడ మా ముగ్గురు జర్నీ స్టార్ట్ అయింది. సో వంశీ కథ చెప్పినప్పుడు నాకు ఎందుకో ఐ ఎగ్జైటెడ్, చాలా కొత్తగా ఉంది, డెఫినెట్ మళ్ళీ ఒక సోషల్ పాయింట్ ఉంది, ఒక జర్నీ స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ అదే ఫీలింగ్ ఇక్కడే నేను సినిమా చూసి సినిమా అయిపోగానే వంశీకి మెసేజ్ పెట్టాను. పెట్టి వెళ్ళి సెట్లోకి వెళ్ళగానే వంశీని హగ్ చేసుకున్నాను. మామూలుగా మహేష్ గారు ఎప్పుడు మాకు షేక్ హ్యాండ్, మ్యాక్స్ షేక్ హ్యాండ్, వంశీని హగ్ ఇవ్వగానే అదేంటి సార్ నాకు ఇవ్వరా అన్నాడు, మీరు హగ్ ఇస్తారా అని. అప్పుడు మహేష్తో కూడా హగ్ తీసుకోవడం అంటే దట్ ఇస్ కథ విన్నప్పుడు కానీ సినిమా చూసినప్పుడు కానీ అదే ఫీల్. సో అది వంశీ అండ్ టీమ్, వంశీ ఒకటి అనుకున్నది టీంతో కూర్చొని తనకు కావాల్సింది అవుట్పుట్ వచ్చే వరకు దే హార్డ్ వర్క్. సో ప్రేక్షకులు అద్భుతమైన రెవెన్యూని ఇచ్చారు, ఒక అప్రిషియేషన్ ఇచ్చారు. దానికి ఈరోజు నేషనల్ అవార్డు అనేది ఇంకా మాకు అంటే ఒక కిరీటం కాదు, అది ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ ఒక మంచి సినిమా తీసినప్పుడు ఇవన్నీ దక్కుతాయని నమ్ముతాం, నేను మళ్ళీ ప్రూవ్ అయింది. 100% అండి. వంశీ గారు, ఊపిరి సినిమాతోనే ఐ థింక్ యువర్ థాట్ ప్రాసెస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ హ్యాస్ చేంజ్డ్. అంటే మీరు ఆలోచించే విధానంలో చాలా మార్పులు వచ్చాయని మేము అనుకుంటున్నాం యాజ్ జనరల్ వ్యూవర్గా. అంటే పికింగ్ అప్ సమ్ సోషలీ రెలవెంట్ టాపిక్స్ ఆర్ ఇష్యూస్, దాన్ని జనాలతో కనెక్ట్ చేయటం, అండ్ ఒక బిగ్ స్టార్ ఎలిమెంట్ ఉంటే ఇది ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది అని అనుకోవటం. సో వాట్ ఈస్ మహర్షి గోయింగ్ టు బి? అంటే ఈ అవార్డు, ఈ అప్రిసియేషన్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫ్యూచర్? I think when you get an award like this, you sum up your whole life till now. అంటే దిస్ వాజ్ బియాండ్ బేసిక్లీ ఎనీథింగ్. అంటే మేము నిజంగా చేస్తున్నప్పుడు, ఒక సినిమా పరంగా చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆ సినిమా ఆ టైంకి ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒప్పుకొని సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా జనాలకు ఎలా రీచ్ అవుద్ది, హౌ విల్ ద ఆడిటోరియం యాక్సెప్ట్ దిస్ ఫిలిం, అండ్ వాట్ ఈస్ ద థింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ దిస్ ఫిలిం. అఫ్కోర్స్ మీరు అన్నట్టు ఒక థర్డ్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా, థాట్ ప్రాసెస్ అనేది ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్ ఇవాల్వ్స్ విత్ ఎవ్రీ ఫిలిం. క్రియేటివిటీ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే మనం చేసింది, సో ఊపిరి నుంచి నేను మారినా కానీ అంతకుముందు ఉన్న సినిమాలు కూడా నాకు అంతే ఇంపార్టెంట్, బికాస్ ఎవ్రీ ఫిలిం స్టెప్ బై స్టెప్, బికాస్ హియర్ అల్టిమేట్లీ వీ కెనాట్ కంపీట్ విత్ ఎనీబడి, వీ కంపీట్ విత్ అవర్ సెల్వ్స్. మన లాస్ట్ సినిమా కన్నా ఈ సినిమా బాగుండాలి, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ ఇంటాంజిబుల్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్. అంటే మిగతా వాటిలో అంటే మీరు పరిగెత్తడంలో కాంపిటీషన్ ఉంటుంది, లేకపోతే ఇంకో ప్రతి ప్రొఫెషన్స్లో కొన్నిట్లో కాంపిటీషన్ ఉంటుంది. బట్ క్రియేటివిటీ ఈజ్ సంథింగ్ దట్ యూ కెనాట్ కంపీట్ విత్ అదర్స్ ఇంటలెక్ట్. ఇట్ ఈస్ యువర్ ఓన్ ఇంటలెక్ట్, సో యూర్ కంపీటింగ్ విత్ యువర్ ఓన్ ఇంటలెక్ట్. సో అలా ఏంటంటే ఒక ప్రాసెస్, ఒక సినిమా తర్వాత ఒక సినిమా తర్వాత ఒక సినిమా, అలా ఊపిరి జరిగింది. బట్ మీరు అన్నట్టు ఊపిరి తర్వాత జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే, the respect that I got through that film, or the critical acclaim that I got through that film, definitely it gave me a little bit high. And the awards that I received for that film, definitely. So నేను అనేది ఈ అవార్డ్స్ అనేవి డెఫినెట్గా మనకు ధైర్యాన్ని ఇస్తాయి, మనం చేసే సినిమాలను బట్టి. ఇప్పుడు రాజుగారికి ఆల్రెడీ వచ్చింది, నాకు ఫస్ట్ టైం వస్తుంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. మనం చెప్పాలనుకుంటున్న కథలు
ఒక కరెక్ట్గా చెప్తున్నాము, మనం చెప్పాలనుకుంటున్న. ఎందుకంటే ఇది నిజంగా మేము అనుకున్నప్పుడు, ఒక కథగా అనుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఇది బేసిక్లీ. అంటే ఒక సక్సెస్ని డిస్కస్ చేసాం, ఒక మెటీరియలిస్టిక్ సక్సెస్ వర్సెస్ ఇమోషనల్ సక్సెస్ డిస్కస్ చేసాం. అండ్ ఐ గివ్ ద, అంటే మహేష్ గారు నిజంగా ఈ సినిమా ఒప్పుకోవడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ హిమ్, బికాస్ దిస్ ఇస్ నాట్ అ రెగ్యులర్ థింగ్ దట్ మీరు సినిమా చూస్తే కూడా ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ ఎక్కడ యాక్షన్ ఎపిసోడ్స్తో ఎండ్ అవ్వవు. ఇంటర్వెల్ ఒక రియలైజేషన్తో ఎండ్ అవుద్ది, క్లైమాక్స్ మళ్ళీ ఒక రియలైజేషన్తో ఎండ్ అవుద్ది. విత్ దట్ ముస్లాన్ వచ్చి ఆ సాంగ్ ఇచ్చినప్పుడు, అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫర్ అ సూపర్ స్టార్ లైక్ హిమ్ టు సీ ఇన్ టు దోస్ థింగ్స్ అండ్ గెట్ ఇన్ టు దట్ షూ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ రిషి, ఐ థింక్. అండ్ ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్గా చేయాలి, సో there were so many challenges for him to accept it. So I totally give it to actually the major credit with Raj garki, PVP garki, Ashwini Dutt garki and Mahesh garki, because they are the ones who held this project for me. రైట్. If not for them, I think it couldn't have been what, అంటే ఈరోజు ఏదైతే జరుగుతుందో ఇది జరిగేది కాదని అనుకుంటాను నేను. కానీ రాజు గారు మీలాంటి ఒక ప్రొడ్యూసర్, ఒక సీజన్డ్ ప్రొడ్యూసర్, మీరు చాలా ఇన్డెప్త్గా డీప్గా చాలా విషయాల్ని ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎప్పుడు మీరు ఒక బ్యూటిఫుల్ నిర్ణయం తీసుకున్నప్పుడల్లా మీకు అవార్డు వచ్చింది, వెదర్ ఇట్ ఇస్ నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్. అంటే నేను అనేది సోషల్లీ రెలవెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటివి మీరు నార్మల్ సబ్జెక్ట్స్ని ఒక లార్జర్ దెన్ లైఫ్ స్క్రీన్లో పెట్టి పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టి చేయటం అనేది, ఇది కూడా సేమ్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్ వాట్ వంశీ గారిని అడిగింది, ఇది మీకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. హౌ ఆర్ యూ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ అండి కమింగ్ ఫిలిమ్స్ని? అదేనండి, ఇప్పుడు నేను ఇయర్లో నంబర్ ఆఫ్ మూవీస్ తీస్తాను. సో నంబర్ ఆఫ్ మూవీస్ తీసినప్పుడు నేను ప్రతి ఒక్కసారి ఇలాంటిదే దొరకాలనేది ఉండదు. కరెక్ట్. సో వెన్ ఐఎమ్ సీయింగ్ 5-6 ఫిలిమ్స్, దాంట్లో అబ్జర్వ్ చేస్తుంటాను, ఇది కమర్షియల్, ఇదేంటి, ది బెస్టా, ఈ కాంటెంట్ ఏంది, ఎలా వెళ్తుంది, ఇలా నేను ఆలోచించి అలాంటిది ఓకే దీంట్లో ఒక సోషల్ది ఉంది, ఇలా ఉంది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు, దానిపైన కొంచెం న్యాచురల్గానే నా బ్రెయిన్ అండ్ హార్ట్ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఎస్. బట్ మీకు ఇంకొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు. బిగ్ స్టార్స్ని కన్విన్స్ చేసే కెపాసిటీ దిల్ రాజు గారికి ఉంది. మీరు ఐ థింక్ యూ అగ్రీ విత్ మీ వంశీ గారు, వెన్ సచ్ కైండ్ ఆఫ్ అ కాన్సెప్ట్ కమ్స్, మీరు ఇఫ్ యూ కెన్ రియలీ అప్రోచ్ ద బిగ్ స్టార్స్, మన దేశంలో ఉన్న ఎన్నో ఇలాంటి సమస్యల గురించి వాటి గురించి మనం నిజంగా అడ్రస్ చేయగలుగుతాం, పీపుల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దాట్? అదేనండి, అంటే ఇప్పుడు స్టార్స్ కూడా ఒక ప్రీవియస్ హిస్టరీ చూస్తారు. ఇప్పుడు ఒక స్టార్ దగ్గరికి మనం అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా వెనకాల ఏమేమి సినిమాలు తీయడం వల్ల ఓహో ఒక సినిమా ఎగ్జాంపుల్, ఆ సినిమా ఉంది అలా, సో మనం ఈ సినిమాని రిస్క్ చేయొచ్చు అని హీరోలు కూడా ఆలోచిస్తారు. సో దానికి మంచి డైరెక్టర్లు, ఇప్పుడు వంశీ లాంటి డైరెక్టర్లు తోడైనప్పుడు వాళ్ళ వ్యూ మారిపోద్ది స్టార్స్కి. ఓహో వీళ్ళు కలిస్తే ఇలాంటి ఒక మంచి సినిమా వస్తుంది, నో డౌట్ దీంట్లో ఇది మాకు నచ్చింది అంటే దాన్ని ఇంకొక లెవెల్కు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రొడక్షన్ హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆలోచిస్తారు. సో మీ ఇద్దరికి ఒక 2 కామన్ పాయింట్స్ ఉన్నాయండి విచ్ ఐ వాంట్ టు టెల్ నౌ. ఒకటి ఏంటంటే ఇద్దరికి లేడీ లక్ ఉందని నేను అనుకుంటున్నా. దిల్ రాజు గారికి మ్యారేజ్ అయింది కోవిడ్లో, కానీ కోవిడ్ తర్వాత నేషనల్ అవార్డు వచ్చేసింది. అలాగే వంశీ గారికి కూడా అంతే. మీరు మొదటి సినిమా మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా అది ఆడకపోయినా మాలిని గారు లైఫ్లోకి రాగానే మీకు అన్ని లైన్గా టప విక్టరీలు, నేషనల్ అవార్డు. సో ఇప్పుడు నా కష్టాన్ని మీరు మొత్తం మాలినికి అంతేనండి, మేము విమెన్ కదండి, మేము అన్ని అలా మేము తీసేసుకుంటాం. ఐ టోటలీ యాక్సెప్ట్ దట్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే అల్టిమేట్లీ నేను ఒకటి మాత్రం నమ్ముతానండి, అంటే హౌ మచ్ ఎవర్ వి సక్సెస్ఫుల్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్స్ యూ గో బ్యాక్ హోమ్, ఇఫ్ యు ఆర్ హ్యాపీ దెన్ దట్ ఈస్ ద రియల్ సక్సెస్. your real success lies at your home, not anywhere outside. బికాజ్ బయట రోజు మారిపోతూ ఉంటుంది, మనం చూసే విధానం మారిపోతూ ఉంటుంది, లేకపోతే మనం చేసిన లాస్ట్ సినిమాని బట్టి మారిపోతూ ఉంటుంది, లేకపోతే మనం చెప్పిన కథను బట్టి మారిపోతూ ఉంటుంది, ఎన్నో మారిపోతూ ఉంటాయి. బట్ మనం ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళు ఇవన్నీ ఏం కాదు, యు ఆర్ ఆర్ ప్రయారిటీ, నాట్ ఎనీథింగ్ సరౌండింగ్ యూ, నాట్ ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్ సరౌండింగ్ యూ ఇస్ ఇంపార్టెంట్ టు మీ అనుకునేది కనుక మనకుంటే, ఐ థింక్ మన అదృష్టం కానీ మన రియల్ సక్సెస్ కానీ అక్కడ ఉంటుంది. సో నాకు ఆ విషయంలో నా ఇంట్లో మా మాలిని రూపంలో, ఆద్య రూపంలో, అమ్మ రూపంలో, నాన్న రూపంలో, నా ఫ్యామిలీ రూపంలో మాత్రం అట్ హోమ్, వన్స్ ఐ గో బ్యాక్ హోమ్, దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ.
సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ అండ్ ఇట్ హ్యాపెన్ టు సూపర్ ఐ సూపర్. థింక్ ద సేమ్ ఫర్ రాజు గారు. అంతే రాజుగారిని అయితే రాజుగారు అసలు మీరు అసలు మాట్లాడాలి దీని గురించి. పెళ్ళైనప్పటి నుంచి మీరు మీడియాతో అసలు ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. మీరు చెప్పాలి హౌ హ్యాపీ ఈజ్ యువర్ బెటర్ హాఫ్ అబౌట్ సో వంశీకి నాకు ఏంటంటే ఇదే 2004 అంటే ఖుషీ టైంలో నుంచి పరిచయం, కానీ 2003-2004 నుంచి వంశీ నాకు అటాచ్ అవుతూ వచ్చాడు స్టెప్ బై స్టెప్. తర్వాత అంటే నా లైఫ్లో గుడ్ బ్యాడ్, ఇప్పుడు వంశీ కూడా గుడ్ బ్యాడ్ అన్నీ షేర్ చేసుకున్నాం, అన్నీ చూసుకున్నాము. నేను ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు నేను అప్పుడు చెప్పాను, చిన్న నాకు స్పీడ్ బ్రేకర్ ఇచ్చేసి, దాని తర్వాత నేను డ్రాప్లో ఉన్నప్పుడు మళ్ళీ బృందావనం సక్సెస్తో మళ్ళీ నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఇది లైఫ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అలాగే నా వైఫ్ పోయినప్పుడు నాకు క్లోజ్గా అటాచ్డ్గా ఉన్న వాళ్ళు కొంతమందే, అంటే ఇందాక వంశీ అన్నాడు కదా, బయట ప్రపంచం వేరు, మనతో క్లోజ్గా ఉండేవాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మనకు అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు కొందరే ఉంటారు. అందులో వంశీ ఒకడు. సో నేను లైఫ్లో మళ్ళీ నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వటానికి వన్ ఆఫ్ ద రీజన్ వంశీ ఆల్సో. అంటే నాకు ఎవరైతే ఇందాక చెప్పాను, ఎవరైతే క్లోజ్ వాళ్ళు ఉన్నారో, లేదు మీరు మూవ్ ఆన్ అవ్వాలి, లైఫ్ చూడాలి, అయిపోలేదు, ఎంతో ఇంకా జస్ట్ మీరు మిడ్ ఏజ్లో ఉన్నారు, డోంట్ స్టాప్ అని అన్ని రకాలుగా చేస్తే ఇదే రూమ్లో ఫైనల్గా మూవ్ ఆన్ అయ్యేటప్పుడు వంశీ నేను డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఇది వంశీ ఎమోషనల్ అయ్యాడు. అంటే ఇస్ ఎ ఫైనల్ యు ఆర్ టేకెన్ ఇస్ ఎ గుడ్ డెసిషన్, వస్తాయి మీకు సమస్యలు ఉంటాయి, బట్ మీరు అనుకున్నది అన్నీ చూసేసారు, లైఫ్ గో హెడ్, మీరు అనుకున్నది మీరు సొసైటీకో వాళ్ళకో వీళ్ళకో చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉండాలి అంతే. మీరు ఎవరినైతే ఫైనల్ చేసుకుంటున్నారో వాళ్ళతో మీకు హ్యాపీనెస్ దొరుకుతుందని మీరు నమ్ముతుంటే దేని గురించి ఆలోచించద్దని నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. వెరీ నైస్ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. సో దాంట్లో నేను ఫైనల్ చేసుకోవడము, ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ వంశీ కూడా తనతో మాట్లాడము, అంటే నా గురించి ఐ వాంట్ టాక్ టు అని నా డాటర్తో కూడా మాట్లాడాడట. తర్వాత నాకు చెప్పాడు, నేను అనిస్తతో కూడా మాట్లాడాను, ఆల్మోస్ట్ వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటారు నా డాటర్ వంశీ. సో అట్లా అన్నీ అయిన తర్వాత ఇది కోవిడ్లో డెసిషన్ తీసుకొని ఇంకా ఫైనల్ వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ హ్యాపీ. అంటే ఏదైతే లైఫ్కు కాయిన్కి ఇంకో సైడ్, మామూలుగా స్టార్ట్ అయిన లైఫ్ అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటాము, పెళ్ళి పిల్లలు అన్నీ వస్తారు, అన్నీ చూసేసిన తర్వాత ఒక లైఫ్ స్టార్ట్ చేయడం అనేది చిన్న ఛాలెంజింగ్ అది. సో బట్ హూ అండర్స్టాండ్, ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్గా వచ్చిన తను నన్ను అర్థం చేసుకొని ఆల్మోస్ట్ 10 months స్టెప్ బై స్టెప్ మోల్డ్ చేసుకుంటూ నవ్ డేస్ చాలా వెరీ హ్యాపీగా మూమెంట్స్ ఉన్నాయి. సో ఈరోజే నా పాతింటికి షిఫ్ట్ అయ్యాం, రెనోవేట్ చేసుకొని అక్కడికి షిఫ్ట్, అంటే అవే ఇంట్లో కూడా నిన్నటి నుంచి అవే మూమెంట్స్. సో ఫ్యామిలీ అందరం కలిసాము. సో డెఫినెట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు తనతో అదే షేర్ చేస్తాను, సో మెనీ టెన్షన్స్ ఉంటాయి, చాలా థింగ్స్ హ్యాండిల్ చేయాలి. ఇంటికి వచ్చేటప్పటికి మీరు ఇచ్చే హ్యాపీనెస్, నేను నా వైఫ్ దగ్గర కానీ నా గ్రాండ్ చిల్డ్రన్స్ డాటర్ దగ్గర కానీ నేను ఎప్పుడు అదే చెప్తాను, అంటే మీరే ప్రపంచంలో మేము ఏదైనా నేను ఫైట్ చేసి రాగలుగుతాను, అది ప్రొఫెషన్. ఇవాళ వాళ్ళతో జర్నీ ఉంటుంది, ఉండదు, మారుతూ ఉంటాయి. ఇందాక వంశీ అన్నట్టు సినిమాకు మారుతూ ఉంటాయి, సక్సెస్ వస్తే ఒకలాగా ఉంటుంది, ఫెయిల్యూర్ వస్తే ఒకలాగా ఉంటుంది, నెక్స్ట్ మనం తీసుకునే డెసిషన్స్ ఒకలాగా ఉంటాయి, అన్నీ మారిపోతుంటాయి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మమ్మల్ని అన్ని రకాలుగా భరించాలి, వాళ్ళే మాకు హ్యాపీనెస్ ఇవ్వాలి. సో ఎవ్రీ ఫ్యామిలీలో అది చిన్న పెద్ద నేను లేదు, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇంటికి వెళ్ళిన తర్వాత కావాల్సింది అదే. సో ఫైనలీ ఐఎమ్ లక్కీ. అయితే మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నేను ఐ జస్ట్ థాట్ యువర్ లైక్, అంటే మీరు ఏ సినిమా చేసినా ఈయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, మధ్యలో ఊపిరి ఎందుకు చేయలేదు అని నాకు డౌట్ కూడా వచ్చింది. మా ఇద్దరు రిలేషన్షిప్ ఇట్స్ బియాండ్ ఫిల్మ్స్ అండి. ఐ థింక్ ఐ బిలీవ్ వై హీ డిడ్ంట్ మేక్ ఊపిరి మీరు చెప్పాలి నాకు. ఊపిరి దట్ టైం బికాజ్ అప్పుడు పీవీపీ గారితో నాకు కమిట్మెంట్ ఉండింది, అండ్ తర్వాత మేము ఇంటర్షిబుల్ ఏదైతే ఫ్రెంచ్ మాతృక ఉండిందో దాని రైట్స్ తీసుకున్నాము. సో దట్ ఈస్ ద థింగ్ దట్ హ్యాడ్ టు డూ దట్ ఫిల్మ్. బట్ యా ఐ థింక్ there is a kind of a thing, professionally there is, but personally it's beyond cinema for us. మా ఇద్దరికి cinema is a thing that we met, but it went beyond. I believe making relationships beyond films. ఎందుకంటే ఏదో ఒక టైంలో మా లైఫ్లో సినిమా అనేది డెఫినెట్గా
ఆగిపోద్దండి. ఇంకా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో తెలియదు, ఎప్పుడో తెలీదు. రిలేషన్ ఆగదు కదా. But, it is beyond that. I believe in making relationships like that, and I have made certain relationships like that which don't get affected by cinema, and that is వన్ క్యూరియస్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ మీకు 2 వచ్చాయి. ఒకటి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ మహర్షి, రెండోది ఫర్ కొరియోగ్రఫీ. అసలు ఆ సినిమాలో డాన్స్ నంబర్సే లేవు, ఒక్కటి ఉన్నట్టుంది, రెండు. బట్ దే ఆర్ ఆల్సో నాట్ దట్. అంటే మీ మాంటాజ్ సాంగ్స్ కి వచ్చిన పాపులారిటీ డాన్స్ నంబర్స్ కి రాలేదు. This question is always there, Andy. The problem is that choreography is not only about the dance numbers. Choreography is also about the montages that we shoot in the film. Because ఈ సినిమాలో 6 పాటల్లో కేవలం montages ఉంటాయి. అదే అంటున్నాను. రాజసుందరం was there almost for 50 days on the set. బికాజ్ మీరు పదర సాంగ్స్ చూశారు. పదర కాన్సెప్ట్ నేను చేసిన నేను హరి సాల్ మేము అందరం కూర్చొని నేను కొన్ని మోంటాజెస్ అనుకున్నా, ఏమనుకున్నా, వాటర్లో ఇలా కాలు పడగానే రిధం ఎత్తుకుంటుందని నేను ఎవరికి దేవి గారు చెప్పినా, అది దేవి గారు ఊహించి ఒక మ్యూజిక్ ఇవ్వాలి, అది మళ్ళీ నేను కోరియోగ్రాఫర్కి డిఓపికి ఒకలా చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఫైనల్గా అక్కడ కంపోజ్ అయ్యేటప్పుడు ఆ కోరియోగ్రాఫర్కి ఉండే ఒక చిన్న స్పార్క్ యాడ్ అవుద్ది, ఒక చిన్న డిమెన్షన్ యాడ్ అవుతుంది. ఆ యాడ్ అవడం వల్ల ఎన్నో మారిపోతాయి. సో దట్స్ హౌ he was given as a choreography not for the dance numbers only, but for because he is a single card for that whole film. And there was certain montages, oka chota starting song lo padda montages ki last song pade montages ki oka reflection untadi. Okay, so this was all a kind of a effort that we all put in together, and which Raju Master has a lot of input in that. So it was choreography is not only about dances and choreography is about choreographing the whole montages, anything that is being played at the back, playback sound వస్తున్నప్పుడు, సాంగ్ వస్తున్నప్పుడు ఆ ముందు మీకు వచ్చే విజువల్ కొన్ని మేము తీసేస్తాం డాన్స్ మాస్టర్ లేకుండా, బట్ లాట్ ఆఫ్ థింగ్ వెన్ ద స్టోరీ హ్యాస్ టు బి నరేటెడ్ త్రూ ద సాంగ్స్, దెన్ వీ హ్యావ్ దెన్ ఐ అట్లీస్ట్ హ్యావ్ రాజసుందరం to kind of help me out with that, kind of give the new dimension ante. కానీ గుడ్ దట్ you gave that clarity. యాక్చువల్గా దిల్ రాజు గారు దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. మొన్ననే మీకు అవార్డు వచ్చింది, 2 days నుంచి పీపుల్ ఆర్ కొరియోగ్రఫీగా అసలు ఆ సినిమాలో కొరియోగ్రఫీకి అవార్డు రావటం ఏంటి, అసలు కొరియోగ్రఫీ అంటే చాలా మంది ఒక పాట డాన్స్ అనుకుంటారండి, అది కాదు, ఒక సినిమా జర్నీ ఉంటుంది. ఇప్పుడు వంశీ చెప్పినట్టు అవుట్ ఆఫ్ 8 సాంగ్స్ బిట్ సాంగ్స్తో సహా సినిమాలో 6 పాటలు మౌంటేజ్ చేశాడు, 6 పాటల్లో స్టోరీ చెప్పాడు డైరెక్టర్. సో ఆ డైరెక్టర్కు కొరియోగ్రాఫర్ యాడ్ అయ్యి వాళ్ళు అనుకుని స్టెప్ బై స్టెప్ స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నేషనల్ అవార్డు అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళకు ఒక 5-6 లేయర్స్ ఉంటాయటండి. సో మేము మొన్న ఎంక్వైరీ చేసాం అసలు ఏంటి ప్రాసెస్ అంటే 5-6 లేయర్స్. సౌత్లో ఒక 2-3 డిస్కషన్స్ అయిపోతాయి, ఇక్కడ నుంచి మళ్ళీ ఆల్ ఇండియా అన్నీ కలుస్తాయి, మళ్ళీ అక్కడ ఆ టీము డిస్కషన్, డెబెట్, చాలా ప్రాసెస్. వాళ్ళు అవన్నీ కనెక్ట్ అయ్యారు కాబట్టి అప్పుడు మేము సాంగ్ తీస్తున్నప్పుడు వెన్ మహేష్ గారు పుట్ హిస్ ఫీట్ ఇన్ టు ద వాటర్ అండ్ వెన్ వీఆర్ టేకింగ్ దోస్ షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఆల్ దోస్ ట్రాక్టర్స్ అండ్ మ్యాసివ్నెస్ అండ్ ఆల్ దాట్, అప్పుడే మహేష్ గారు అన్నారు, ఐ థింక్ రాజసుందరం విల్ టేక్ ద అవార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని. అంటే హిస్ ఇన్స్టింక్ట్, హీ సెడ్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఓన్లీ. అంటే ద థింగ్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫిల్మ్, డాన్సెస్ ఈజ్ వన్ మేజర్ పార్ట్ అండి, అఫ్ కోర్స్ విచ్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. బట్ కథని చాలా ఒక గంట కథని ఒక 5 నిమిషాల్లో చెప్పాలి అంటే సాధ్యమయ్యేది ఒక పాట వల్లే సినిమాలో. సో కొరియోగ్రఫీ ఇస్ దిస్ యాక్చువల్లీ. సో దేర్ ఇస్ అ పాట ఇస్ సర్టన్ కైండ్ ఆఫ్ అ టైమ్ ల్యాప్స్ ఇన్ స్టోరీ టెలింగ్ విచ్ వీ కెనాట్ మేక్ ఇట్ ఫర్ 1 hour. ఒక 5 minutesలో ట్రాన్స్ఫర్మేషన్ చెప్పేస్తాం మనిషి జీవితాన్ని, లేకపోతే మనిషి తీసుకునే క్యారెక్టర్ ఆర్క్ని, సో అలా, లేకపోతే కథని, సో ఇలా సమప్ చేయడానికి వాడతాం సాంగ్స్. సో దానికి సంబంధించినందుకే మహర్షికి వచ్చింది యాజ్ అ కొరియోగ్రాఫర్. అయితే ఒక విషయం చెప్పండి, డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఎంత బాధ్యత మీ మీద ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కొన్నేళ్లుగా మీరు సినిమాలు తీస్తున్నారు, బట్ అన్ని సినిమాల్లో కంప్లీట్గా బాధ్యతాయుతంగా వ్యవహరించడం కొంచెం కష్టం. అంటే కొన్ని మీరు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లిటిల్ షుగర్ కోటింగ్ థింగ్స్, యూనో లిటిల్ స్మాల్ డాన్స్లు అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, హీరోయిన్ సెలెక్షన్స్ అవ్వచ్చు, రకరకాలు ఉండొచ్చు. వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్, వీఆర్ అ పార్ట్ ఆఫ్ డబ్బు ఎంత పెట్టాము ఎంత వచ్చిందని చాలా ఇంపార్టెంట్. రైట్. ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ వాళ్ళ క్యాలిబర్ని పెంచేది అదే అల్టిమేట్గా. మన సినిమా ఎంత పెట్టాము, ఎంత వసూలు చేసింది, అది ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. బట్ సినిమాకున్న పవర్ ఏంటంటే ఒక మాస్ మీడియా, ఎందుకంటే నాకు ఈ విషయము నేను నమ్ముతాను, నాకు సూర్య గారు తమిళ్ హీరో సూర్య గారు ఫోన్ చేశారు మహర్షి చూసి,
చూసి వాజ్ సో ఓవర్వెల్మ్ అండ్ ఈ సెడ్ ఓన్లీ వన్ థింగ్, వంశీ కొంతమంది స్కూల్కి వెళ్తారు వెళ్ళరు, కొంతమంది ఇళ్లల్లో చెప్తారు చెప్పరు, కొంతమంది స్కూల్స్లో కొన్ని విషయాలు చెప్తారు చెప్పరు, కానీ ఒక సినిమా చూస్తే అది నేర్చుకోని వాడు కూడా సినిమా నేర్పిస్తుంది. అండ్ దట్స్ వాట్ అ ఫిల్మ్ కెన్ డూ. అండ్ వెన్ అ స్టార్ లైక్ మహేష్ బాబు ఈస్ ట్రైంగ్ టు కమ్ అండ్ డెలివర్ సంథింగ్, దెర్ ఇస్ అ మాస్ ఆడియన్స్. మాస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద డౌన్, మాస్ అంటే లాట్ ఆఫ్ పీపుల్, అంటే లాట్ ఆఫ్ ఆడియన్స్, అంటే బిగ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ రెడీ టు వాచ్ ఇట్. అది చెప్తున్నప్పుడు అతను చెప్పే మెసేజ్ కనుక లోపల, మనం చెప్పే మెసేజ్ ఏదైతే లోపలికి వెళ్తుందో దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు. అది సినిమాకున్న పవర్. ఎస్. సో దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మహర్షి ఆల్సో. మేము నిజంగా ఇదే రూమ్లో డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు మనం ఇది చేసిన తర్వాత కనుక ఒక 2-3 స్కూల్స్ వీకెండ్ ఫార్మింగ్ అడాప్ట్ చేసుకున్నా కానీ మనం గెలిచినట్టే. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అప్పట్లో అది చాలా ఇట్ వాస్ లైక్ యూట్యూబ్స్లో అక్కడ ఇక్కడ చాలా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో. అంటే దాని తర్వాత ద వే ఇట్ టుక్ ఓవర్ అండ్ ఈవెన్ టిల్ నౌ వి రిసీవ్ కాల్స్ అబౌట్ Twitter feed about people going to the farms. At least there is some awareness that we got into people kada. Might be it is not massive, right, might be even it's minute also, but that happened kada. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి 4 సినిమాలు తీశారు. 5వ సినిమా ఎప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్? Within 1 month you will know all the details. Really? Wow. So breaking news వేసుకోవచ్చు మేము. Yeah. Thank you so much అండి. Thank you so Lovely talking to both of you and hearty congratulations again. Thank you. Thank you very much.